చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి నడుము పొడవు అనమాట. మన బ్లౌజ్ పొడవు 15 ఇంచీలు. ఇక్కడ నుంచి ఇక్కడికి 15 ఇంచీలు. ఈ షోల్డరు 7 ఇంచీలు అనమాట. ఇది అంటే నెక్ బ్రాడ్గా రావాలని ఇది 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడి నుంచి ఇది 3 ఇంచెస్ అనమాట. 1 ఇంచ్ ఇక్కడ మనకు మిగిలింది. ఇది ఆర్మ్ లూజ్ అనమాట. అంటే మనకు చంక చుట్టూ ఉంటుంది కదండి, చుట్టూ ఉన్న రౌండ్ ఆర్మ్ లూజ్ మనకి 8 అంటే 16 వచ్చింది. 16లో హాఫ్ 8 అనమాట. ఇక్కడికి కరెక్ట్గా మార్క్ వచ్చింది. చెస్ట్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి చెస్ట్ 9.5 ఇంచీలు. అంటే మొత్తం అంతా కలిపి మనకు 38 వచ్చింది. 38లోని 4వ భాగం అనమాట 9.5. పార్ట్ని బట్టి మనం ఫ్రంట్ తీసుకున్నాను. చూడండి, చాలామందికి చెస్ట్ ఈ పార్ట్ దగ్గర ఏంటంటే ఇలాగా చెస్ట్ దగ్గర నొక్కేస్తుంది, ఇలాగా అలికిసినట్టు అయిపోద్ది అనమాట. ఇక్కడ నొక్కేస్తుంటుంది, చంక దగ్గర నుంచి ఊక్సుల వరకు గట్టి నొక్కేస్తుంది అనమాట. అలా కాకుండా బ్యాక్ పార్ట్ నుంచి మనం నెక్ తీసుకుంటే ఇంతవరకు వచ్చింది కదా, ఫ్రంట్ కాబట్టి మనం కొంచెం మనకి ఎంత కావాలో అంత తగ్గించుకొని ఇది చూడండి, ఇక్కడ ఈ భుజం దగ్గర నుంచి చెస్ట్ కింద షేప్ అంటే మనకి కింద డాట్ వస్తుంది కదా, చూపిస్తాను చూడండి. ఇదిగో ఈ డాట్ ఉంది కదా, ఈ భుజం దగ్గర నుంచి ఈ డాట్ వరకు ఎంత వచ్చిందో కొలుసుకొని దానికి ఒక 1/2 ఇంచో 1 ఇంచో, కొత్త వాళ్ళైతే 1 ఇంచ్ దాకా పెంచుకోండి. చూడండి, ఇది ఖర్చుకి మడత వెళ్ళిపోద్ది అనమాట. ఇలాగా హ్యాండ్ పొడవు 6 ఇంచీలు. ఇది కరెక్ట్గా మెజర్మెంట్ అనమాట. ఇది చంక డౌన్. మన చంక ఎంత తీసుకున్నా అది కొలుసుకోవాలి. కొలుసుకోకపోతే మనకి హ్యాండ్స్ పెద్దది చంక చిన్నది, లేదా చంక పెద్దది హ్యాండ్స్ చిన్నది అయిపోద్ది. ఇలాగ చంక మనం ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి మెజర్మెంట్ తీసుకొని ఇది 6 అనమాట. ఇలా చేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఏమి ఇబ్బంది పడవలసిన పని ఏమి ఉండదు. చూడండి, ఇది ఖర్చుకి వెళ్ళిపోద్ది. ఇవన్నీ కట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. మీకు కనిపించాలి, క్లియర్గా ఉండాలని నేను వేరే క్లాత్ పైన బ్లాక్ పెట్టాను. చూడండి, ఇది హ్యాండ్స్ కటింగ్ చూసారా, ఫ్రంట్ చూసారా షేపు. ఇది ఇక్కడ డాట్స్ వచ్చింది అనుకోండి, ఇలాగా డాట్స్ వస్తే ఆటోమేటిక్గా మనకి చెస్ట్ చక్కగా నీట్గా బ్రా షేప్లో నిలబడిపోద్ది అనమాట. ఓకే, బ్యాక్ పార్ట్ ఇది డీప్ నెక్ అని చెప్పాను కదా, కొంచెం డీప్. అయితే క్రాస్ కటింగ్ అంటే చాలామంది తెలియదు చాలామంది ఇది స్ట్రైట్ కటింగ్ అనమాట. క్రాస్ కటింగ్ అంటే ఏంటంటే ఇలా పెట్టుకోవాలి. మనం బ్లౌజ్ కట్ చేసుకున్నా లేదా పేపర్ కట్ చేసుకొని క్రాస్గా పెట్టుకోవాలి. చూసారా బాగా ఎలా క్రాస్గా పెట్టానో నేను